రోజు వార్తాపత్రికలు చదువుతుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మీద దినం ఓ భయంకరమైన కొత్త ముచ్చటను చూస్తే కిషన్ రెడ్డి సార్ గుండె లబ్డబ్ అనుకుంటా గంటకు 1000 మాటలు కొట్టుకున్నంత పని అవుతున్నదట. ఎవ్వలకు లేని మరి కిషన్ రెడ్డి సార్కు ఒక్కనికే అంత భయం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ పార్టీ లీడర్ రఘునందన్ రావు ఫోనును దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ట్యాంపింగ్ చేసిండ్రనే ముచ్చట వినబడుతున్నది కదా. మా పార్టీలో ఉన్న చిన్న లీడర్ మీదనే అంత నజరు పెట్టిరి. నేను రాష్ట్రంలో కమలం పువ్వుకు పెద్ద దిక్కునైతి, నా ఫోన్ మీద నజరు పెట్టరా, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసే ఉంటారని కుదెం గిట్లా పెట్టుకున్నాడో ఏమో. కిషన్ రెడ్డి సార్ మీద నిఘా పెట్టినట్టయితే కస్టడీలో ఉన్న ట్యాపింగ్ దొంగలు చెప్పకపోదురా? చెప్పకున్నా గానీ సారు ఇట్లా ఎందుకు బుగులు పడుతుండు? ఇక అట్లా చేసినోళ్లను చేపించినోళ్లను దొరకబట్టి సర్కారు లాంఛనాలతోని చక్కగా జైలుకు సాగదోలాలే అన్న తరీకలు అనుకొచ్చిండు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఇంకింత టైం తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి విచారణ ఇంకా మంచిగా జరిగేటట్టు చూడాలన్నాడట. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో, ఇంకెంతమంది బలయ్యేటోళ్ళు బలి చేసినోళ్ళు ఉండ్రో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.